వాళ్ళకు నష్టం కలిగిందని, సో రేడియేషన్ లీక్ అయిందనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఈ వార్తల్ని బలపరిచేందుకు మరో ప్రచారం కూడా జరుగుతోంది. రేడియేషన్ను అంచనా వేసే అమెరికాకు చెందిన B350 అనే ఒక విమానం వచ్చిందని, అలాగే అణుధార్మికత తీవ్రతను తగ్గించే బోరాన్తో కూడిన మరో విమానం ఇస్లామాబాద్లో ఈజిప్ట్ నుంచి ల్యాండ్ అయిందనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అసలు కిరాణా హిల్స్ స్టోరీ ఏంటి సార్? నిజంగా అణుస్థావరాలపై, పాకిస్తాన్ అణుస్థావరాలపై భారత్ వాయుసేన అటాక్ చేసిందా అంటే ఏం చెప్తారు? అంటే మీకు మీరు అన్నట్లు స్పెక్యులేషన్ అయితే ఉన్నమాట నిజం. సోషల్ మీడియా స్పెక్యులేషనే కాదు, ఇది ఈవెన్ వైట్ హౌస్ దాకా వెళ్ళింది. వైట్ హౌస్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అడిగారు. అంటే ఇట్ నాట్ జస్ట్ ఏ మియర్ స్పెక్యులేషన్. నార్మల్గా సోషల్ మీడియాలో వేరే ఊహాగానాలు అయితే వైట్ హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్ దాకా వెళ్ళదు. సో అంటే మనకు హాలీవుడ్ సినిమాలో లేదా మన దగ్గర ఉన్న సినిమాల్లో ఉంటుంది. సో కొన్ని సస్పీషియస్ అంటే చాలా ఉత్కంఠ కలిగించే సీన్స్ ముందుంటాయి. హీరో అక్కడికి ఎందుకు హీరో వచ్చాడు, ఇక్కడ ఎందుకు విలన్ వెళ్ళాడు, ఇట్లా అలాంటి సీన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇండియా అటాక్ చేసిందని, న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందని మీరు ఇప్పుడు వార్తల్లో చూపినట్లు ఈజిప్షియన్ ప్లేన్ పాకిస్తాన్కు చెందిన సర్గోదా ఎయిర్ బేస్కు సమీపంలో ల్యాండ్ అయిందని, ఈ అమెరికాకు చెందిన విమానము రేడియేషన్ లీక్ అడ్రస్ చేస్తానికి వెళ్ళిందని, ఇలా రకరకాల వార్తలే కాదు, ఈవెన్ వీడియోస్ కూడా किराना हिल्स को अटैक हुआ, మిసైల్ అటాక్ हुआ, एक बार दो అటాక్ हुआ అని మాటలు కూడా వినిపించేటువంటి వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. దీనిపైన ఇప్పటివరకైతే పాకిస్తాన్ కానీ ఇండియా కానీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలే. సో ఈవెన్ ఆ పాకిస్తాన్ ఏమో సైలెంట్గా ఉంది, ఇండియా మాత్రం అటాక్ చేయలేదు అని స్పష్టంగా పేర్కొంది. మీకు డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ను అడిగారు కూడా ఈ క్వశ్చన్. అంటే ఇండియాలో ప్రెస్ కాన్ఫరెన్స్లో వైట్ హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఎక్కింది. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ను క్లియర్గా క్వశ్చన్ అడిగారు. మనం కిరాణా హిల్స్ పైన అటాక్ చేశాము, న్యూక్లియర్ రేడియేషన్ కూడా లీక్ అయింది అని వార్తలు వస్తున్నాయి, ఇది నిజమా అని అడిగారు. అడిగితే చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఎయిర్ ఆపరేషన్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ అస్ దట్ దెర్ ఆర్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఎట్ ది కిరాణా హిల్స్. మాకు తెలియదు, ఇప్పుడు మీరు సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అక్కడ ఏమున్నాయో తర్వాత సంగతి, కానీ మేము మాత్రం కిరాణా హిల్స్ని అటాక్ చేయలేదు. వాట్ ఎవర్ మే బీ దేర్, వీ హ్యావ్ నాట్ అటాక్డ్ కిరాణా హిల్స్ అని చాలా సూటిగా డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ ప్రకటించారు. అయితే ప్రకటించినాక కూడా ఎందుకు ఈ స్పెక్యులేషన్ వస్తుంది అంటే, సాధారణంగా వార్ టైంలో ఎవరు కూడా అన్నీ చెప్పరు, ఏ ప్రభుత్వం చెప్పదు. ఎందుకంటే కొన్ని డిఫెన్స్ సీక్రెట్స్ ఉంటాయి. మీకు ఆ డిఫెన్స్ సీక్రెట్ కొన్ని దశాబ్దాల తర్వాత ఏమైనా డీక్లాసిఫై అయినప్పుడు బయటికి రావచ్చు, లేదు ఈ లోపల ఎవరెవరు పుస్తకాలు రాయడము ఇట్లాంటివి ఉన్నప్పుడు స్పెక్యులేషన్ జరుగుతుంది తప్ప నార్మల్గా డిఫెన్స్ ఆపరేషనల్ సీక్రెట్స్ కొన్ని బయటికి రావు. అందువల్ల భారతదేశం డినై చేసినా కూడా అటాక్ చేసి ఉండవచ్చు అని ఒక స్పెక్యులేషన్. ఇక దీనిపైన వైట్ హౌస్ ప్రతినిధి అడిగారు అమెరికా అధికార ప్రతినిధిని, ఇలా భారతదేశము కిరాణా హిల్స్ పైన అటాక్ చేసింది, న్యూక్లియర్ రేడియేషన్ కూడా లీక్ అవుతుంది, అమెరికా కూడా దాన్ని అడ్రస్ చేయడానికి ప్రత్యేకంగా విమానాన్ని పంపింది అని వార్తలు వస్తున్నాయి, మీరు ఏమంటారు అని అడిగారు. సాధారణంగా అలాంటిది ఏమీ లేదు, మేము పంపలేదు, అలాంటి అటాక్ జరగలేదు అని అంటారు. అలా అనకుండా అమెరికన్ అధికార ప్రతినిధి డిప్లొమాటిక్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ విషయంలో మీకు చెప్పే సమాచారం ఏది నా దగ్గర లేదు అన్నారు. వీ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్ టు టెల్ యూ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అన్నారు. అంటే సాధారణంగా లేదు అని అంటారు, లేదు అని అనడం లేదు, ఉన్నది అన్నాడు. అటాక్ జరిగింది అనడం లేదు, అటాక్ జరగలేదు అనడం లేదు. మళ్ళీ క్వశ్చన్ ఏమో చాలా స్పెసిఫిక్. అటాక్ జరిగింది, రేడియేషన్ లీక్ అయింది, అమెరికా విమానం కూడా వెళ్ళింది అని అంటుంటే వెళ్ళలేదు, అమెరికా విమానం చెప్పచ్చు కదా, చెప్పలేదు. సో అందువల్ల ఇవన్నీ కలిపితే ఎక్కడో ఒక చోట అనుమానం జరిగి ఉంటుంది అని. తర్వాత సర్గోదా ఎయిర్ బేస్కు సమీపంలో ఈజిప్షియన్ ప్లేన్ దిగింది. ఆ ప్లేన్లో బొరాన్ అనే కెమికల్ సబ్స్టెన్స్ ఉందని, బొరాన్ వాడేది న్యూక్లియర్ రేడియేషన్ కంట్రోల్ చేయడానికి వాడతారు.
మరి బోరాన్ ఎందుకు వచ్చింది, ఈజిప్షియన్ ప్లేన్ ఆ సమయంలో ఎందుకు దిగింది అనేది ఒక స్పెక్యులేషన్. దీనికి తోడు ఈ కిరాణా హిల్స్ పైన అటాక్ జరిగింది అన్న రోజే, ఏ వార్త అయితే ఎప్పుడు వచ్చిందో పలానా రోజు జరిగిందని, దాని వెంటనే జరిగిన పరిణామాలు కూడా ఈ స్పెక్యులేషన్కు బలాన్ని చేకూరుస్తున్నాయి. వెంటనే జరిగిన పరిణామం ఏంటి? పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదించింది ఇండియాతో. అమెరికా ప్రెసిడెంట్, అమెరికన్ అధికారులకు కూడా చెప్తున్నది, మాకు అలార్మింగ్ ఇంటెలిజెన్స్, ఆందోళన కలిగించే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. అందుకే ప్రెసిడెంట్ ట్రంప్ మార్క్ రూబియోను, జేడీ వ్యాన్స్ను రంగంలో దించి ఈ కాల్పుల విరమణకు కారణమయ్యారు. ఫలితంగా కోట్లాది మంది ప్రాణాలు కాపాడాం, మిలియన్స్ ఆఫ్ డెత్స్ అవాయిడ్ చేశామని. మిలియన్స్ ఆఫ్ డెత్స్ సాంప్రదాయ అటాక్లో మిలియన్స్ చనిపోరు, కేవలం న్యూక్లియర్ అటాక్లో మాత్రమే చనిపోతారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఈ స్పెక్యులేషన్కి మూలం. ఇకపోతే మరి ఏం జరిగి ఉండవచ్చు, నోబడీ నోస్. కానీ అసలు అది అర్థం కావాలంటే, ఏం జరిగి ఉండవచ్చు అని అర్థం కావాలి అంటే, అసలు ఈ కిరాణా హిల్స్ అంటే ఏంటి, పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏంటో మనకు అర్థం కావాలి. న్యూక్లియర్ ఫెసిలిటీస్లో మొదటిది అణ్వాయుధం, న్యూక్లియర్ వెపన్ అంటారు. సో ఆ వెపన్ ఒకటి. రెండు, ఆ వెపన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా ఫైర్ చేయగలిగే మిసైల్స్. మూడు, ఆ మిసైల్స్ను ల్యాండ్ నుంచైనా ప్రయోగించవచ్చు, ఎయిర్ నుంచైనా ప్రయోగించవచ్చు, సీ నుంచైనా ప్రయోగించవచ్చు. పాకిస్తాన్కు ల్యాండ్ అండ్ ఎయిర్ నుంచి మాత్రమే ప్రయోగించగలిగే న్యూక్లియర్ వెపన్ కేపబుల్ మిసైల్స్ ఉన్నాయి. సీ నుంచి ప్రయోగించే కెపాసిటీ పాకిస్తాన్కి లేదు. మన దేశానికి ల్యాండ్, ఎయిర్, సీ, ఈవెన్ అండర్ వాటర్ సబ్మారిన్స్ నుంచి కూడా ప్రయోగించగలం. న్యూక్లియర్ సబ్మారిన్స్ ఉన్నాయి. జలాంతర్గాములు మన విశాఖపట్టణ సమీపంలోని బేస్లో జలాంతర్గాములు ఉంటాయి. సో జలాంతర్గాములు అంటే అండర్ వాటర్ నుంచి కూడా మన శత్రువు కనబడకుండా న్యూక్లియర్ వెపన్ క్యాపబుల్ మిసైల్, అంటే అణ్వాయుధాలను మోసుకెళ్ళగలిగే మిసైల్ కూడా ప్రయోగించగలం. కానీ పాకిస్తాన్కు కేవలం ల్యాండ్ అండ్ ఎయిర్ మాత్రమే ఉంది. ల్యాండ్ నుంచి ప్రయోగించే మిసైల్స్ షహీన్, ఫతా, ఇవి ల్యాండ్ నుంచి ప్రయోగించే మిసైల్స్. సో ఇదే మిసైల్స్ను మీరు ప్లేన్ల ద్వారా ప్రయోగించాలనుకోండి, మిరాజ్ ప్లేన్ల ద్వారా ప్రయోగించాలి. అంటే ఇప్పుడు మనకు 3 ఉంటాయి అణ్వాయుధాలు, న్యూక్లియర్ వార్ హెడ్ అంటారు దాని అణ్వాయుధమని. 2, ల్యాండ్ నుంచి ప్రయోగించాలంటే మిసైల్, ఎయిర్ నుంచి ప్రయోగించాలంటే మిసైల్ ప్లస్ ప్లేన్ ఉండాలి. ఇవి ఎక్కడ పెట్టాలి? ఎక్కడో ఒక చోట దాయాల్సిందే కదా వీటిని. ఏ బేస్ ప్లేన్స్ అయితే బహిరంగంగానే పెడతారు, మీరు అణ్వాయుధం అయితే దాయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది బయట పెట్టలేరు ఓపెన్గా. సో ఎక్కడ పెట్టుంటారు అని వచ్చినప్పుడు ఇది నోన్ టు ద వరల్డ్, ఇదేం సీక్రెట్ కాదు. ఎందుకంటే అమెరికాకు తెలుసు, చైనాకు తెలుసు. అమెరికాకు, చైనాకు తెలిసినాక భారతదేశానికి తెలియకుండా ఉండదు, ఎందుకంటే క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎక్కడున్నాయంటే పాకిస్తాన్లో అనేక చోట్ల ఉన్నాయి. పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ డిస్అసెంబుల్డ్ స్టేట్లో ఉంటాయి. అంటే అణ్వాయుధం ఒక చోట దాస్తారు, క్షిపణులు ఒక చోట దాస్తారు, వాటిని మోసుకెళ్లే ప్లేన్స్ ఒక చోట ఉంటాయి. సాధారణంగా ఇవి సమీపంలోనే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే న్యూక్లియర్ అటాక్ చేయాలి అంటే క్షణాలపైన చేయాలి, లేకపోతే మళ్ళీ ప్రత్యర్థి నుంచి కూడా దాడి జరుగుతుంది కనుక. అంటే న్యూక్లియర్ అటాక్ చేయాలి అన్న ఒక డిసిషన్ తీసుకున్నాక మిసైల్లో ఆ వెపన్ లోడ్ చేయాలి, లేదా ఆ మిసైల్ను వెపన్ లోడ్ చేసి ప్లేన్ ఎక్కియాలి. సో అందువల్ల ఈ ఫెసిలిటీస్ అన్నీ సమీపంలో ఉండవచ్చు, ఉండాల్సి కూడా ఉంటుంది. మరి ఇవి ఎక్కడున్నాయన్నప్పుడు ఉదాహరణకు మిరాజ్ ప్లేన్స్ ఉన్నాయి. మిరాజ్ ప్లేన్స్ ఒక 4 ఎయిర్ బేసెస్లో, పాకిస్తాన్ ఎయిర్ బేస్లో ఉంటాయి. ఉదాహరణకు మీకు రఫీకి ఎయిర్ బేస్, మస్రూర్ ఎయిర్ బేస్, షబాజ్ ఎయిర్ బేస్, ఇలా 4 ఎయిర్ బేస్ల్లో ఈ మిరాజ్ ప్లేన్స్ ఉంటాయి. ఇక ఈ మిసైల్స్ షహీన్, ఫతా అని మిసైల్స్ అంటే వెపన్స్ను మోసుకెళ్ళగలిగే వెపన్స్ ఉండేవి కూడా ఒక 5 బేసెస్లో ఉంటాయి. సర్గోదా, అక్రు, గుజ్రాన్వాలా, ఇలా 5 బేసెస్లో ఆ మిసైల్స్ ఉంటాయి. ఇక న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటే యాక్చువల్ అణ్వాయుధం ఎక్కడ ఉండవచ్చు అంటే కిరాణా హిల్స్లో, అండర్ గ్రౌండ్లో ఇవి దాచిపెట్టి ఉన్నాయి అనేది బయటకు వస్తున్న ఓపెన్ సమాచారం. ఇది ఏమి సీక్రెట్ కూడా ఏం కాదు, నాకే తెలిసిందంటే అందరికీ తెలిసింది కదా. సో ఇది
పాకిస్తాన్కు ఉండే వ్యవహారం. సో ఇప్పుడు ఇండియా అటాక్ చేసింది కిరాణా హిల్స్ను అని ఒక వార్త. కిరాణా హిల్స్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. మరి వార్ హెడ్స్ని అటాక్ చేసి ఉంటే లీక్ రేడియేషన్ ఏమైనా డ్యామేజ్ జరిగి పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సెనల్కి డ్యామేజ్ జరిగి అక్కడ న్యూక్లియర్ స్టోర్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి కనుక ఏమైనా రేడియేషన్ లీక్ అయిందా అనుమానం. కిరాణా హిల్ దాడి చేస్తామా లేదో తెలియదు, కానీ సర్గోదా ఎయిర్ బేస్ మాత్రం మనం అటాక్ చేశాం. అంటే సర్గోదా ఎయిర్ బేస్ అటాక్ చేసినట్లు అఫీషియల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా చెప్పింది. సర్గోదా ఎయిర్ బేస్లోనే న్యూక్లియర్ వెపన్స్ను తీసుకెళ్ళి లాంచ్ చేయగలిగే మిసైల్స్ ఉన్నాయి. ఆ మిసైల్స్ బేస్కు సమీపంలో ఉన్న ఎయిర్ బేస్ పైన మనం అటాక్ చేసాం. రన్వే కూడా డ్యామేజ్ అయింది. సో అందువల్ల సర్గోదా పైన అటాక్ చేశాం కనుక కిరాణా హిల్స్ కూడా అటాక్ అయ్యి ఉండవచ్చు అనేది ఒక ఒపీనియన్. సో నోబడీ నోస్ వాట్ ఈస్ ట్రూ అని. సో కానీ ఒకటి మాత్రం నిజం, మన న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయకపోవచ్చు, కానీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయగలిగే సామర్థ్యం మాకుంది అని వ్యూహాత్మకంగా డెమాన్స్ట్రేట్ చేసి ఉండవచ్చు. ఇదొక అంచనా. ఎందుకంటే సర్గోదా ఎయిర్ బేస్ని అటాక్ చేశామంటే సర్గోదా ఎయిర్ బేస్లో న్యూక్లియర్ వెపన్ క్యాపబుల్ మిసైల్స్ ఉన్నాయి కనుక సర్గోదా ఎయిర్ బేస్ న్యూక్లియర్ వెపన్స్ స్టోర్ చేసిన కిరాణా హిల్స్కి సమీపంలో ఉన్నాయి కనుక ఒకవేళ అటాక్ అంటూ జరగకపోయినా అటాక్ చేయగలము అని ఒక నియర్ ప్లేస్ అటాక్ చేయడం ద్వారా, గేట్వే దగ్గర అటాక్ చేయడం ద్వారా దిస్ ఈజ్ అవర్ కెపాసిటీ, మాకు సామర్థ్యం ఉంది, మేము తలుచుకుంటే మీ న్యూక్లియర్ ఫెసిలిటీని కూడా నీవు అటాక్ చెయ్యకముందే మీరు అణుదాడి చేయాలని మీకు ఆలోచన రావడంతోనే క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాకు సమాచారం వస్తుంది, మేము మీ లాంచ్ ఫెసిలిటీస్నే డిజేబుల్ చేయగలం. ఉదాహరణకు మనకు పాకిస్తాన్ వాడు అణుదాడి చేస్తాడు అని సమాచారం వచ్చిందనుకోండి, అణుదాడి చేయగలిగే మిరాజ్ ప్లేన్లను ధ్వంసం చేశామనుకోండి, అణుదాడి చేయగలిగే మిసైల్స్ మీకు షహీన్, గజనవి, ఫతా, అబ్దాలి ఇవన్నీ మిసైల్స్, ఇందులో న్యూక్లియర్ వెపన్ క్యాపబుల్ మిసైల్స్ అయినా షహీన్, ఫతా అని మనం ధ్వంసం చేసామనుకోండి, మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉన్నా కూడా అటాక్ చేయలేడు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ను చేతుల్లో తీసుకొని ఇసిరేది కాదు కదా. సో అందువల్ల మీ కెపాసిటీని మేము డిజేబుల్ చేయగలము, దిస్ ఈజ్ అవర్ క్యాపబిలిటీ అని ఒక రకంగా చూపెట్టడం. ఇప్పుడు నా మొబైల్ మీరు పనిచేయకుండా చేయాలనుకోండి, దానికి ఒక మెథడ్ ఏంది, నా మొబైలే తీసుకెళ్ళడం. రెండవది ఏంటి, నా మొబైల్ ఛార్జర్ పట్టుకెళ్ళామనుకోండి, ఓ 2 గంటల తర్వాత నా మొబైల్ పనిచేయదు కదా, ఛార్జింగ్ ఎప్పుడోసారి అయిపోతుంది. సో మళ్ళీ ఛార్జర్ దొరకకుండా చేసామనుకోండి, నా మొబైల్ పనిచేయదు. సో అట్లా న్యూక్లియర్ ఫెసిలిటీని మేము డిజేబుల్ చేయగలము అని డెమాన్స్ట్రేట్ చేసి ఉండవచ్చు ఇండియా అనేది ఒక అంచనా. మరి అలాంటప్పుడు ఈజిప్షియన్ ప్లేన్ ఎందుకు వచ్చిందంటే ముందు జాగ్రత్తగా వచ్చిందా? ఒకవేళ అటాక్ అంటూ జరిగి ఉంటే, లేదు కిరాణా హిల్స్ పైన అటాక్ జరిగినా న్యూక్లియర్ వెపన్ వరకు పోకపోవచ్చు. ఇలాంటి రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఇలాంటి స్పెక్యులేషన్లో ఏది నిజం అనటానికి ఖచ్చితంగా అధికారిక సమాచారం అయితే ఎవరికీ లేదు, ఉండదు కూడా, ఇంపాసిబుల్. మరి ఏమై ఉంటుంది? ట్రంప్ వ్యాఖ్యలైతే నేను న్యూక్లియర్ అటాక్ను ప్రివెంట్ చేశాను, మిలియన్స్ ఆఫ్ డెత్స్ ఆపాను అంటే దాడి జరగనట్టే కదా. దాడి జరిగి ఉంటే ఆపడం ఎక్కడిది? లేదు, దాడి జరిగే అవకాశం ఉంది అంటే మరి కిరాణా హిల్స్ అటాక్ చేశారు కనుకనే ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడా? ఇవన్నీ రియమ్ ఆఫ్ స్పెక్యులేషన్. కానీ ఏమి జరిగి ఉండవచ్చు అనటానికి కొన్ని ప్రాతిపదికలు ఏంటంటే, మనం ఒక స్ట్రాటజిక్ ఎనాలిసిస్ చేస్తే, వ్యూహాత్మక విశ్లేషణ చేస్తే సమాచారం ఎవరికి, నాకే కాదు ఎవరికి ఉండదు. ఒకటి, దిస్ ఈజ్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియాస్ ఆపరేషన్ సింధూర్. అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలను దాడి చేయడం అనేది భారతదేశ ఆపరేషన్ సింధూర్ లక్ష్యమే కాదు. డే 1 నుంచి మన ప్రధానమంత్రి మాటల్లో కానీ మన మిలిటరీ ప్రతినిధుల మాటల్లో కానీ మనం చెప్పింది ప్రపోర్షనేట్, నాన్ ఎస్కలేటరీ, రెస్పాన్సిబుల్ ఇన్ ద సేమ్ డొమైన్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ. ఇది పదే పదే మనం విన్న పదాలు. సో న్యూక్లియర్ వెపన్స్ పైన అటాక్ చేయడం అనేది ప్రపోర్షనేట్ కాదు, సేమ్ డొమైన్ కాదు, సేమ్ ఇంటెన్సిటీ కాదు, నాన్ ఎస్కలేటరీ అంతకంటే కాదు. ఎందుకంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేయడం అంటే హైలీ ఎస్కలేటరీ, హైలీ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ కూడా. భారతదేశము ఎన్ని కవింపులున్నా
పాకిస్తాన్ సివిలియన్స్ పైన అటాక్ చేయలే, ఎక్కడా కూడా పౌరుల పైన అటాక్ చేయలేదు. వాడు మన పౌరుల పైన ఎల్ఓసి పైన దాడి చేస్తే మనం రిటాలియేట్ చేశాం తప్ప పాకిస్తాన్ మిలిటరీని కూడా మనం టార్గెట్ చేయలేదు. స్టార్టింగ్లో ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం టెర్రరిస్ట్ బేస్లను ధ్వంసం చేశాక మన ఎయిర్ బేస్ల మీదకి వచ్చాడో అప్పుడే వెళ్ళి మనం ఎయిర్ బేస్ని అటాక్ చేశాం. కానీ మనం ఎక్కడా కూడా ఎస్కలేటరీ అప్రోచ్ తీసుకోలేదు, సివిలియన్స్ను టార్గెట్ చేయలేదు. ఇప్పుడు నిజంగానే న్యూక్లియర్ ఫెసిలిటీని అటాక్ చేయడం అంటే సివిలియన్స్ని టార్గెట్ చేయడం. ఒక సాధారణంగా ఒక 5-10 మంది కొలెటరల్ డ్యామేజ్ కూడా లేకుండా జాగ్రత్త పడిన భారతదేశం వేలాది మంది లక్షలాది మంది చనిపోయే విధంగా అణుధార్మిక ప్రభావం న్యూక్లియర్ రేడియేషన్కు గురయ్యే విధంగా అటాక్ చేస్తుందా? అది మన ఆబ్జెక్టివ్ కాదు, ఆపరేషనల్ ఆబ్జెక్టివ్ కాదు. ఆపరేషనల్ యాక్షన్లో కూడా ఎక్కడా అది కనిపించలేదు. ఒక 4 కూడా పోకుండా మనం అటాక్, ఒక్క సివిలియన్ చనిపోలే కదా మన ఆపరేషన్ సింధూర్లో. అంత జాగ్రత్తగా అంత ప్రిసిషన్గా చేసినప్పుడు ఇర్రెస్పాన్సిబుల్గా ఇండియా పోతుందా అనేది మొదటి క్వశ్చన్ పాయింట్. రెండవది దీని ఫాలోఅవుట్ ఏమై ఉంటుంది అని. ఇప్పుడు నా న్యూక్లియర్ అటాక్ వచ్చేంత వరకు ఒక రకంగా ఉంటుంది. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో, మానవాళి చరిత్రలో హిరోషిమా నాగసాకిల వద్ద రెండవ ప్రపంచ యుద్ధానంతర ముగింపు దశలో అమెరికా జపాన్పై ప్రయోగించిన తర్వాత ఇంతవరకు నో కంట్రీ యూజ్ న్యూక్లియర్ వెపన్స్. మనకన్నా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ అమెరికా కావచ్చు, రష్యా ఇప్పుడు కావచ్చు, అంతకుముందు సోవియట్ యూనియన్ కావచ్చు వాడలేదు. అనేక కాన్ఫ్రంటేషన్లలో న్యూక్లియర్ స్ట్రైక్ దాకా వచ్చాం, కానీ వరల్డ్ విజ్డమ్ ఆపింది. మీకు క్యూబన్ మిసైల్ క్రైసిస్ అందుకు ఉదాహరణ, ఉక్రెయిన్ వార్ అందుకు ఉదాహరణ. అందువల్ల అణ్వస్త్రాలను ఎంత సింపుల్గా చిన్న ఘర్షణ 3 రోజులు 4 రోజుల ఘర్షణనే వాడతామా అనేది దాని ఫాలోఅవుట్ ఆలోచించమా? ఎందుకంటే జియో పొలిటికల్ రామిఫికేషన్స్ ఉంటాయి, జియో స్ట్రాటజిక్ రామిఫికేషన్స్ ఉంటాయి, జియో ఎకనామిక్ రామిఫికేషన్స్ ఉంటాయి. ఈ పర్యవసనాలు ఏవి ఆలోచించకుండా భారతదేశం రంగంలో దిగుతుందా? ఇది రెండవ క్వశ్చన్. మూడవది న్యూక్లియర్ రేడియేషన్కు బార్డర్స్ ఉండవు, సరిహద్దులు ఉండవు. ఇప్పుడు ఒక పొల్యూషన్కు సరిహద్దు ఉంటుందా? నీ ఇంట్లో పొల్యూషన్ క్రియేట్ చేస్తే నీ ఇంటికే పరిమితం కాదు, పక్కింటికి కూడా వస్తుంది ఆ వాసన, ఆ దుర్గంధము. సో యూ కెనాట్ స్టాప్. పక్కింటి వాడు తన ఇంట్లో దుర్గంధాన్ని క్రియేట్ చేసినా మన ఇంటికి కూడా వస్తుంది. అందులో న్యూక్లియర్ రేడియేషన్ అది. ఇప్పుడు ఈ కినానా హిల్స్ భారత సరిహద్దుకు కేవలం 170 కిలోమీటర్స్లో ఉంది, 170 కిలోమీటర్ల మాత్రమే ఉంది. 170 కిలోమీటర్ల దూరంలోనే న్యూక్లియర్ ఫెసిలిటీని మనం హిట్ చేస్తే దాని నుంచి వచ్చే అణుధార్మిక ప్రమాదం, న్యూక్లియర్ రేడియేషన్ థ్రెట్ అనేది సరిహద్దు దాటి ఇండియాకు కూడా వస్తుంది. అంటే మన ప్రజల్ని కూడా రిస్క్ చేస్తామా? అలాంటి పరిస్థితి వస్తే పెద్ద ఎత్తున ఎవాక్యుయేషన్ చేపడతాం. అసలు ఆ దిశగా మన దేశ ప్రజల్ని కూడా ఎక్స్పోజ్ చేస్తామా అనేది కామన్ సెన్స్ క్వశ్చన్ కదా. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ జరిగి ఉంటుంది, న్యూక్లియర్ అటాక్ జరిగి ఉంటుంది, న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయింది, అందుకే బొరాన్ కెమికల్ను తెప్పించారు ఈజిప్ట్ నుంచి. ఈజిప్షియన్ ప్లేన్ సర్గోదా ఎయిర్బేస్ సమీపంలో ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ దగ్గర దిగింది, అమెరికాకు చెందిన విమానం కూడా వచ్చింది అని వార్తలు వస్తున్నాయి. దాన్ని కొంతమంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు కూడా. కానీ చాలా సెన్సిబుల్గా ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్పిన 3 కారణాలు. ఒకటి, మన ఆపరేషన్ సింధూర్ మిషన్ ఆబ్జెక్టివ్ అది కాదు. మన మిషన్లో చేసిన ఆపరేషనల్ యాక్షన్ను పరిశీలిస్తే ఈ స్థాయిలో ఎస్కలేషన్ మనం చేసి ఉండము అనే అభిప్రాయం. రెండవది, దీని ఫాలోఅవుట్ చాలా సీరియస్గా ఉంటుందని మనకు తెలుసు, జియో పొలిటికల్, జియో ఎకనామిక్ అండ్ జియో స్ట్రాటజిక్ ఇంప్లికేషన్. మూడవది, మన సరిహద్దుకు దగ్గరలో ఉండగా మనం అటాక్ చేసి మన పాపులేషన్ను కూడా రిస్క్లో పెట్టాం. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్. థర్డ్ రీజన్, మోస్ట్ కన్విన్సింగ్ రీజన్. అందువల్ల యాక్చువల్ అటాక్ జరిగి ఉండకపోవచ్చనే నా అభిప్రాయం. కానీ చేయగలము అనే డెమాన్స్ట్రేషను చేసి ఉండవచ్చు, చేయగలిగే సామర్థ్యం అయితే మనకుంది. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ హిట్టింగ్ పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ. పాకిస్తాన్ అణుస్థావరాల్ని అటాక్ చేయగలిగే సామర్థ్యం భారతదేశానికి ఉంది. అది ఉందని బహుశా మనం నిరూపించి ఉండాలి. సర్గోదా ఎయిర్ బేస్ని అటాక్ చేయడం ద్వారా
అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిపెట్టిన కిరాణా హిల్స్ సమీపంలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ను ప్రయోగించగలిగే షహీన్ ఫతా మిసైల్స్ ఉన్న ఎయిర్ బేస్ని అటాక్ చేయడం ద్వారా మనం చెప్పాం, ఇంకో నీ గేట్ దాకా వచ్చామయ్యా, ఇక లోపలికి వచ్చి కొట్టుడే ఉన్నది, నీ గేట్ దాకా వచ్చాం, కావాలంటే నీ తలుపు కూడా కొట్టి వచ్చాం, ఇక కావాలంటే తలుపు పలకొట్టి లోపలికి వస్తాం అని మనం డెమాన్స్ట్రేట్ చేసి ఉండవచ్చు అని. ఇక మరొక పాసిబిలిటీ ఏంటంటే బై మిస్టేక్ ఏమైనా కిరాణా హిల్స్ పైన అటాక్ జరిగిందా, ఇదొక పాసిబిలిటీని, అంటే ఇండియా ఇంటెండెడ్ అటాక్ కాకపోవచ్చు, తన కెపాసిటీని డెమాన్స్ట్రేట్ చేసే క్రమంలో అన్ఇంటెండెడ్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను బెదిరించడానికి రాయి విసిరితే అది పొరపాటున ఫేస్ మీద తగలచ్చు కదా, అలా ఏమైనా జరిగిందా అంటే అది కూడా జరగటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్ను మనం కనుక పరిశీలిస్తే చాలా ప్రిసిషన్ అటాక్ చేశాం, ఎక్కడ అటాక్ ఏది కూడా మిస్ కాలే. మీరు ప్రతి ఆబ్జెక్ట్ దాన్ని క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి వెరీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాం. టెక్నాలజీలో ఎక్కడ మిసైల్ పొరపాటున ఒక రెసిడెన్షియల్ ప్లేస్ పైన పడడమో ఇలా ఏది జరగలేదు మీరు గమనిస్తే. అందువల్ల అంత ప్రిసిషన్ అటాక్ క్యారీ అవుట్ చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్ బై మిస్టేక్ వెళ్ళి అది కూడా మీకు బ్రహ్మోస్ మిసైల్తో అటాక్ చేయాలి, మామూలుగా అటాక్ చేయరాదు. మీరు కిరాణా హిల్స్ని ఏదో సాధారణ బాంబేస్తే కాదు కదా, చాలా పగడబందీగా అండర్ గ్రౌండ్లో దాచిపెడతారు. సో బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ బై మిస్టేక్ వెళ్ళి ఇంకో టార్గెట్ను తాకే అవకాశమే లేదు. అక్కడ ఆపరేషన్ సింధూర్ను గమనిస్తే మనకి ఎక్కడా లేదు. అందువల్ల మోస్ట్ ప్రాబబుల్ ఆన్సర్ ఏంటి అంటే బహుశా అటాక్ జరగకపోవచ్చు, కానీ అటాక్ చేయగలము అని పాకిస్తాన్ భయపెట్టి ఉండాలి. బట్ నోబడీ నో స్టిల్ ఏ మియర్ స్పెక్యులేషనే. అందువల్ల ఖచ్చితంగా ఇలాగే జరిగిందని అయితే ఎవరము చెప్పలేము. భారత్తో జరిగిన ఈ యుద్ధంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది టర్కీ. డ్రోన్లు మాత్రమే కాదు, సైనికులను కూడా పంపించిందట సార్.